మ్యాంగోతో ఐస్ క్రీమ్సే కాకుండాను కేక్ కూడా చేసుకుందాం. బాగా మగ్గిన మ్యాంగోని తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోండి. మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని సుజీ వేసుకొని అందులోనే పంచదార కూడా వేసుకొని, సుజీ ఒక కప్ అయితే పంచదార ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. యాలకులు వీటన్నిటిని వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకున్నాక మ్యాంగోని కూడాను మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా, ఈ ప్యూరీని కూడాను ఇదే పౌడర్లో వేసి బాగా కలుపుకోవాలి. మ్యాంగో ఎంత తీయగా ఉంటే షుగర్ మనకు అంత తక్కువగా పడుతుంది. కాబట్టి బాగా మగ్గిన మామిడి పళ్ళు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. ఒక 3-4 స్పూన్స్ వరకు గీ, ఇంకా ఒక చిన్న కప్పుతో పాలు అయితే పడతాయి. ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక బౌల్లో నెయ్యి రాసుకొని మొత్తం మిక్చర్ని అందులో వేసేసుకున్నాక జీడిపప్పు బాదం వేసుకొని పెట్టేసుకోండి. ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నట్టుగా దీన్ని బేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఈ కేక్ అయితే ఎక్కువగా మ్యాంగో ఫ్లేవర్ తెలిసింది. బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నాం కాబట్టి మీరు కూడాను స్వీట్గా ఉండి బాగా మగ్గింది తీసుకోండి. కేక్ అయితే చాలా బాగుంది, స్వీట్గా ఉంది. పిల్లలకి బాగా నచ్చుతుంది కూడాను. ఒకసారి ట్రై చేసి ఇవ్వండి.